రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలపై దాడులు 1955 ప్రజా పౌర హక్కులు మరియు 1989 షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల చట్టాలపైన అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలపైన దాడులను ఎదుర్కోవడానికి సంబంధిత చట్టాలు ఉపయోగించుకుని రక్షణ పొందవచ్చునని తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదును నమోదు చేయకపోయినట్లయినా వాటిని ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టుల్లో దాఖలు చేయవచ్చునని తెలియజేశారు. అలాగే చట్ట ప్రకారం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒక పర్యాయం విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల యొక్క కేసుల పురోగతిపై సమీక్షించాల్సి ఉందని తెలియజేశారు. సాక్షుల రక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని, బాధితులకు పరిహారాన్ని చెల్లిస్తారని, పరిహారాన్ని పొందడంలో ఏమైనా సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. పౌర హక్కుల రక్షణ చట్ట ప్రకారం ప్రతి పౌరులకు హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులు కల్పించిందని, ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహాయాన్ని పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, న్యాయవాది పి రత్నరాజు, సోషల్ వర్కర్ మేత్ర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి మీరు కాపీ తీసుకున్నాం, పోలీస్ వారి దగ్గర రికార్డులో ఉంటే తీసుకుని ఏం చెప్పారో స్టేట్మెంట్ పోలీస్ వారి దగ్గర ఏం చెప్పారో దానికి బెసకుండా అలాగే సీక్వెన్స్ అలాగే రావాలి. అంతేగాని మీరు 161లో ఒకటి ఉండి కోర్టులో ఇంకోటి చెప్పారనుకోండి, అది క్రాస్ ఎగ్జామినేషన్లో తేలిపోతారు మీరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందు రోజు దాన్ని ప్రిపేర్ అయ్యి సాక్ష్యాన్ని చూసుకున్న రికార్డు, ఈ కంప్లైంట్ ఏంటి, ఎవరి మీద పెట్టారు, కర్ర అయితే కర్ర అని చెప్పాలి, కర్ర రోజు కత్తి చెప్పకూడదు, ఇంకా బాగుంటుంది, కేసు బాగా గట్టి పడిపోతే అని కొంతమంది అనుకుంటారు. అట్లాగేం కాదు. మీ కంప్లైంట్లో ఏముంటే, మీ గ్రీవెన్స్ ఏదైతే, మీకు ఇబ్బంది ఏమేమి జరిగింది, ఆ రోజు మీరు ఏం చెప్పారో అదే చెప్పాలి కోర్టులో. అలా కాబట్టి వేరే చెప్తే కేసు నిలవదు, ఎక్విడల్స్ వస్తాయి. అదే కదండి మీరు చెప్పింది కూడా. అట్లాగే సాక్ష్యం చెప్పే ముందు టెన్షన్ పడకుండా మీకు జరిగింది ఊహించుకున్న ఆ రోజు చెప్పడమే. కంప్లైంట్ రోజున ఏమైతే ఇచ్చారో అదే చెప్పండి. ఇందాక మీరే చెప్పారు ఏంటి విషయం అది. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పైన ఈ ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా డిఎస్ఐ జడ్జి గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మందికి చట్టమైనటువంటి అవగాహనతో పాటు చాలా మంది దాన్ని నిజమైన బాధ్యతలకి నిజంగా న్యాయం జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి మనం ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముఖ్యంగా ఎస్సీ రిపోర్ట్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ విక్టిమ్ని మనం ప్రశ్నించినప్పుడు చాలామంది ఇందాక సార్ చెప్పినట్టు కొంతమంది భగవంతుడి చేతిలో చట్టాన్ని ప్రయోజనపరచడానికి ప్రయత్నం జరుగుతారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా మిజబుల్గా ఉంటాం. రెండోది అది అయిపోయిన తర్వాత మీ ఆడియో వీడియోగ్రఫీ చేసేటప్పుడు మనం నిజంగా మీకు కావాలంటే మాకు ప్రత్యేకంగా రండి, సాక్షులు జరుగుతుంటే అక్కడ చదివినటువంటి సాక్ష్యాన్ని మనం ఆడియో వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలామంది చాలా విషయాలు సాక్ష్యాన్ని కోర్టులో నిలబడే సాక్ష్యానికి తగినటువంటి ఆధారాలు కానీ సాక్ష్యానికి సంబంధించి చెప్పలేకపోతున్నారు. అప్పటికి ఉద్దేశం మేము ఏం జరిగిందో అంత చెప్పి అమ్మ వీడియో రికార్డింగ్ చేసి కోర్టు సమర్పించాలి, మీరు చెప్పాలని మీకు వాళ్ళకి భార్యాభర్తలు గొడవ, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వేరే 9 ఎఫ్ఐఆర్ కట్టించుకున్నారు. 9 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇదే ఊళ్ళో. 9 సార్లు దాదాపు ఒక 4-5 సార్లు కాంపన్సేషన్ కూడా తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ వలన మనకి నిజమైన బాధ అన్యాయం జరుగుతుందని చూడాలంటే అది తప్పు. ఎన్నిసార్లు అన్యాయం జరిగింది, ఎన్నిసార్లు కేసు కట్టాలి, 9 సార్లు కేసు కట్టాలంటే 9 సార్లు అన్యాయం జరిగినట్టే కదా. సో దాన్ని మేము తప్పుపట్టట్లేదు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే నిజమైన బాధ్యత అన్యాయం జరుగుతుంది. ఇక్కడున్న పెద్దలందరూ తెలుసు, వాటిని రియల్గా సమాజం ఏం జరుగుతుందో అందరూ తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే మాకు కావాల్సిన నేను దర్యాప్తు అధికారులు అది దీనికి స్థాయిలో దర్యాప్తు పెట్టేది. ఎందుకంటే చట్టం